ప్రపంచంలో అతి కఠినమైన ముస్లిం దేశాలలో ప్రస్తుతం హిందూ సనాతన ధర్మం విస్తృత స్థాయిలో వ్యాపిస్తోంది. అసలు ఎందుకు ముస్లిం దేశాలలోని ముస్లింలు హిందూ సనాతన ధర్మాన్ని అంతలా గౌరవించి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు? కొంతమంది అయితే ఏకంగా హిందూ సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నారు కూడా. కజకిస్తాన్ లో ముస్లింలు క్రమంగా హిందూ సనాతన ధర్మం వైపు మారుతూ పూజలు పునస్కారాలు చేస్తున్నారు. కజకిస్తాన్ ముస్లిం ప్రజలు హిందూ సనాతన ధర్మానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారా? అయితే కజకిస్తాన్ లోని ఏ ప్రాంతంలోని ప్రజలు హిందూ సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నారు? కొంతమంది హిందూ మతంలోకి మారేందుకు భారతదేశాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అసలు కజకిస్తాన్ లో ఏం జరుగుతోంది? ఎందుకు ముస్లిం ప్రజలు ఏకంగా మతం మారేలా మారిపోయారు? అంతేకాదు, కజకిస్తాన్ కు చెందిన ఓ మహిళా మంత్రి ఏకంగా కజకిస్తాన్ లోని ఒక రాష్ట్రాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని అనుకుంటుందట. మనం ఈ వీడియోలో ముస్లిం దేశమైన కజకిస్తాన్ లో హిందూ మతం మారేలా పరిస్థితులు ఎందుకొచ్చాయో పూర్తిగా తెలుసుకుందాం. సనాతనం అనేది ఒక సత్యం. సనాతనం అమరంగా ఉంటుంది. సనాతనం ఒక నిత్య నూతనము. సనాతన ధర్మం సృష్టి ఆరంభం నుంచి ఉంది. సృష్టి అంతమయ్యే వరకు సనాతన ధర్మం ఉంటుంది. ప్రపంచంలో ఒకవైపు సనాతన ధర్మం పేరు మారుమోగుతుంటే, మరోవైపు మన దేశంలో కొంతమంది ప్రముఖులు సనాతన ధర్మాన్ని చెరిపేసే ప్రయత్నం, కుట్రలు చేస్తున్నారు. ఒకవైపు క్రిస్టియన్ దేశమైన బ్రిటన్ ప్రధాని హిందువులంతా హిందువులైనందుకు గర్వించాలని చెప్తున్నారు. మరోవైపు మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని పూర్తిగా చెరిపేసే విధంగా మాటలు వినిపిస్తున్నాయి. యూరోప్ నుంచి అరేబియన్ దేశాల వరకు, అంటే క్రిస్టియన్ దేశాల నుంచి ముస్లిం దేశాల వరకు ప్రస్తుతం సనాతన ధర్మం పేరు మారుమోగుతోంది. భారతదేశంలో రామ మందిరం కూల్చేయాలని కొంతమంది కోరుకుంటుంటే, మరోవైపు ఇస్లాం జన్మస్థలం సౌదీ అరబ్ ప్రజలు హిందూ దేవాలయాల నిర్మాణం చేస్తున్నారు. జై శ్రీరామ్ అనే నినాదం చేస్తున్నారు. ఎందుకంటే విదేశీయులు కూడా భారతదేశం యొక్క హిందూ సనాతన ధర్మం గొప్పతనం, సంస్కృతిని పూర్తిగా అర్థం చేసుకున్నారు. విదేశీయులు తమ ఇళ్లలో పూజా కార్యక్రమాలు చేయటం, మంత్రాలు ఉచ్చరించడం చేస్తున్నారు. గతంలో జరిగిన పరిణామాలకు విరుద్ధంగా ఇప్పటి పరిణామాలు ఉన్నాయి. ఇవన్నీ వింటుంటే ఇది కలనా లేక నిజమా అనే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే గతంలో క్రిస్టియన్ దేశాలలో హిందూ పండుగ అంటే హేళన భావం ఉండేది. వారంతా హిందువులను చాలా చులకనగా చూసేవారు. బ్రిటన్, అమెరికా, కెనడా లాంటి దేశాలు భారతదేశాన్ని పాము మంత్రాల దేశంగా చూసేవాళ్లు. అయితే హిందూ సనాతన ధర్మం గురించి విదేశీయులకు పూర్తి అవగాహన వస్తూ ఉండడంతో వారు హిందూ ధర్మాలను అవలంబించడం మొదలు పెడుతున్నారు. ప్రపంచంలో క్రిస్టియన్ మరియు ముస్లిం పద్ధతులను తూచా తప్పకుండా పాటించే వారిలో కూడా కొంతమంది హిందూ సనాతన ధర్మాల గురించి తెలిసి ఫాలో కావటం మొదలుపెట్టారు. హిందూ పండుగలైన దీపావళి, హోలీ, రాఖీ, వినాయక చవితి లాంటి పండుగలు జరుపుకుంటున్నారు. ఎవరైతే హిందూ సంస్కృతి గురించి పూర్తిగా తెలుసుకుని పాటిస్తారో వాళ్లు ఖచ్చితంగా హిందూ ధర్మం గురించి బయటకు వెళ్లరు. విదేశీయులు భారతీయ పండుగలను చాలా అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ప్రపంచంలో హిందువుల బలంతో పాటు భారతదేశ బలం కూడా క్రమంగా పెరుగుతోంది. అందుకు అతిపెద్ద ఉదాహరణ కజకిస్తాన్ దేశమే. ముస్లిం దేశమైన కజకిస్తాన్ విశ్వవ్యాప్తంగా ఉన్న భారతదేశ బలం, సనాతన ధర్మాన్ని చూసి తమ దేశాన్ని ఒకే ధర్మం ఆచరించేలా కాకుండా సంవిధాన ఆచారాల ప్రకారం నడవబోతోంది. ఇకపై కజకిస్తాన్ దేశంలో ఎవరు ఏ ధర్మాన్నైనా అనుసరించవచ్చు. ఇకపై అడ్డు చెప్పేవారంటూ ఎవరు ఉండరు. ఎవరైనా ఏ మతాన్నైనా, ఏ ధర్మాన్నైనా ఆచరించవచ్చని కజకిస్తాన్ స్పష్టం చేసింది. మన భారతదేశంలో హిజాబ్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. హిజాబ్ అనేది ఒక మతానికి సంబంధించిన ధర్మంగా చెప్తున్నారు. మరోవైపు ముస్లిం దేశమైన కజకిస్తాన్ తమ దేశంలో స్కూలుకు వెళ్లే విద్యార్థులు హిజాబ్ ఖచ్చితంగా ధరించాల్సిన అవసరం లేదు. ఒకవేళ హిజాబ్ ధరించకుంటే అలాంటి వారిని ఎవరూ నిందించకూడదు, విమర్శించకూడదు అని తెలిపింది. కజకిస్తాన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే స్కూళ్ల యొక్క ఆంతరిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం కోసమే. ఇప్పుడు కజకిస్తాన్ లో హిందూ సనాతన ధర్మాన్ని అవలంబించి అత్యధిక జనాభా ఉండే ప్రాంతం గురించి తెలుసుకుందాం. ఆ ప్రాంత ప్రజలు ఎందుకు అంతలా హిందూ సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నారు? అక్కడి వారిలో అంతలా మార్పు రావడానికి ప్రత్యేక కారణాలేంటి అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్క్రీన్ పై కనిపిస్తున్న దృశ్యం కజకిస్తాన్ లోని ఓ హిందూ గ్రామం. ఈ గ్రామం పేరు బృందావన్ పార్క్. ఈ గ్రామంలో ఉండేవారిలో దాదాపుగా అందరూ హిందూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు. ఇక్కడి ప్రజలు శ్రీకృష్ణుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. ఈ గ్రామంలో ఎక్కువ మంది ప్రజలు శాకాహారులే. కజకిస్తాన్ అతి కఠినమైన ఒక ముస్లిం దేశం. ఈ దేశంలో ముస్లిం జనాభా చాలా ఎక్కువ. అయినా కూడా కజకిస్తాన్ లో కొంతమంది హిందూ సనాతన ధర్మ ఆచారాలు పూర్తిగా పాటిస్తున్నారు. పూజా పునస్కారాలు చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడిని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. భగవద్గీతను ఎంతో శ్రద్ధగా చదువుతూ సనాతన సంస్కృతిని అవలంబిస్తున్నారు. కజకిస్తాన్ కు చెందిన కొంతమంది దీప దానాలు చేయడం కోసం భారత్కు వచ్చారు. వారంతా ఆగ్రా సమీపంలో ఉండే కమలానగర్ లో ఉండే ఇస్కాన్ దేవాలయంలో తమ మూల ధర్మాన్ని త్యాగించి హిందూ ధర్మంలోకి మారి హిందూ ఆచార పద్ధతులు ఆచరిస్తున్నారు. వారంతా ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణ పరమాత్ముడు నుంచి వారంతా ప్రభావితులయ్యారని చెప్తారు. కేవలం వారంతా శ్రీకృష్ణుని మాత్రమే భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధిస్తారట. ఇకపై హిందూ ధర్మమే తమ ధర్మమని చెప్తున్నారు.
వారింకా ఏం చెప్తున్నారంటే ప్రాచీన కాలంలో సనాతన ధర్మం మాత్రమే ఉండేదని, ఇందుకు తగ్గ సాక్ష్యాలు ఇప్పటికి కూడా కజకిస్తాన్ లో స్పష్టంగా దొరుకుతున్నాయట. కజకిస్తాన్ తవ్వకాల్లో ఇప్పటికి కూడా హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఆధారాలు దొరుకుతున్నాయి. కజకిస్తాన్ లో సున్నీ ముస్లింలు, రూసీ ఈసాయిల సంఖ్య చాలా ఎక్కువ. కజకిస్తాన్ లో ముస్లింల సంఖ్య ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ హిందూ సనాతన ధర్మాన్ని ఆచరించే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీనిని బట్టి చూస్తుంటే కజకిస్తాన్ లో హిందూ సనాతన ధర్మ ఆచారాలు బలపడటానికి ఎంతో కాలం పట్టదు. అయితే కజకిస్తాన్ లోని ప్రజలను ఎవరూ భయపెట్టి బలవంతం చేసి హిందూ మతంలోకి మార్చడం, హిందూ మత ఆచారాలను పాటించేలా చేయడం లాంటివి చేయలేదు. కేవలం ఎవరైతే హిందూ సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నారో వారంతా స్వచ్ఛందంగా హిందూ మతంలోకి మారి హిందూ మత ఆచారాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హిందూ సనాతన ధర్మ ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇదంతా హిందూ సనాతన ధర్మం గురించి అవతలి వ్యక్తులకు అర్థమయ్యేలా చెప్పేవారికే ఈ క్రెడిట్ దక్కుతుంది. ముస్లిం దేశాలలో హిందూ మందిరాల నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి. ముస్లిం దేశాలలో కూడా కీర్తనలు, భజనలు పెరుగుతున్నాయి. ముస్లిం ప్రజలు కూడా సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మనం కజకిస్తాన్ లో ఒక ప్రాంతాన్ని హిందూ రాష్ట్రంగా చేయాలని పూనుకున్న మహిళ గురించి తెలుసుకుందాం. స్క్రీన్ పై మీరు చూస్తున్న మహిళ పేరు మెరీనా తర్కకోవా. ఈమె కజకిస్తాన్ కు చెందిన ఒక ఫేమస్ హిందూ మహిళ. అంతేకాదు ఆమె ఒక మంత్రి కూడా. ఈమె కల కజకిస్తాన్ ఒక హిందూ రాష్ట్రంగా అవతరించాలని. కజకిస్తాన్ లో మొత్తం ముస్లింలు, రూసీ ఈసాయి ప్రజలే కేవలం కొద్దిమంది మాత్రమే హిందూ ప్రజలు ఉన్నారక్కడ. ఒక మీడియా నివేదిక ప్రకారం మెరీనా తర్కకోవా అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయ ముఖ్య ప్రధాన కార్యదర్శి కూడా. ఈమె కజకిస్తాన్ హిందూ రాష్ట్రంగా ఏర్పడాలని కేవలం కలలు మాత్రమే కనటం లేదు, అందుకు తగ్గట్టుగా తన శాయశక్తులా కష్టపడుతోంది. ఈమె వేల మంది హిజాబ్ ధరించే ముస్లిం మహిళలు హిందూ సనాతన ధర్మం ఆచరించడానికి పూనుకుంది. కజకిస్తాన్ హిందూ రాష్ట్రంగా ఏర్పడాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలాంటివన్నీ చేస్తోంది. అంతేకాదు ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మెరీనా తర్కకోవా కజకిస్తాన్ లో ఆ భగవంతుడైన జగన్నాథుడి పేరుపైన ఒక వేదపరమైన ప్రోగ్రాం ను కూడా చేస్తోంది. ఈ ప్రోగ్రాం పేరు జగా ఫెస్టివల్. ఈ ప్రోగ్రాం ద్వారా మెరీనా తర్కకోవా కజకిస్తాన్ లోని చిన్న చిన్న పిల్లలకు సనాతన ధర్మం, వేద జ్ఞానం వంటివి అర్థమయ్యే విధంగా చాలా వివరంగా చెబుతోంది. మెరీనా లాంటి హిందూ సనాతన ధర్మ మహిళను ఎంత ప్రశంసించినా తక్కువే. ముస్లిం దేశాలలో ప్రస్తుతం హిందూ సనాతన ధర్మం పేరు మారుమోగిపోతోంది. ఏ విధంగా వేగంగా హిందూ సనాతన ధర్మ ప్రచారం జరుగుతోందో అంతే వేగంగా విదేశీయులు స్వచ్ఛందంగా హిందూ మతంలోకి మారుతున్నారు. దీన్ని బట్టే త్వరలోనే విదేశాలలో ముస్లిం మత ఆచారాల కంటే హిందూ సనాతన ధర్మ ఆచారాలే బలంగా నిలబడనున్నాయి.